ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటున్నది వెల్లగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోట సాధ్యము. ప్రార్థనలో నాటున్నది వెల్లగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోట సాధ్యము. ప్రార్థనలో పాకులాడిన వదనమవుట సాధ్యము, ప్రార్థనలో పాకులాడిన వదనమవుట సాధ్యము, ప్రార్థనలో
కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూలుగున్నది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూలుగున్నది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, సాధించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, సాధించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనం, ప్రార్థనే ప్రాకారం, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, సాధించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, సాధించకుండా నేనుండలేనయ్యా. ప్రార్థనలో నాటునది పెద్దగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెద్దగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, సాధించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, సాధించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ 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 పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. మీరును సిద్ధముగా ఉండుడి. అమ్మా మీ మైక్ తీసుకొని, సిస్టర్ మీ మైక్ తీసుకొని అటువైపున సేవకుల వైపు కూర్చోండి. ఈ యొక్క సౌండ్ సిస్టమ్కి ఎదురుగ్గా కూర్చోకుండా పక్కన కూర్చోండి. మీ వల్ల నాకు బాగా డిస్టర్బెన్స్ ఉంది. దయచేసి మీరు బైబిల్ తీసుకొని ప్రేమతో అటువైపున కూర్చోండి. మీకు ఒక చైర్ వేస్తారు, బైబిల్ దగ్గర పెట్టుకోండి ప్లీజ్ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం నేను చదువుతున్నాను.
మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చుట ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతనిని కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నీ మెల్లనైన స్వరాన్ని రాత్రి మేము వినడానికి సహాయము దయచేయండి. మేమేమై ఉన్నామది కేవలం నీ కృపై ఉన్నాం. ఈ రాత్రి ఒక ప్రత్యక్షత మాకు దయచేయండి. ఈ రాత్రి మేము ఇక్కడికి వచ్చినందుకు ఒక ప్రత్యక్షతతో వెళ్ళడానికి సహాయం దయచేయండి. మీకు మహిమయు ఘనతయు ప్రభావములు ఆరోపిస్తున్నాను. ఏమి ఇచ్చినా నేను ఈ రుణాన్ని తీర్చలేను ప్రభువా. ఈ వాక్యము మీరై ఉన్నారు. వాక్యముల నుండి మీ స్పర్శను మేము అనుభవించినట్లు సహాయము దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? ఈ వాక్యంలో యజమానుడు ఒక ఇంటిని కలిగి ఉన్నాడు. ఆ ఇంట్లో కొంతమంది దాసులను పెట్టాడు. మరొక తర్జుమాలో రాయబడింది బానిస అని రాయబడింది. కొంతమంది దాసులను ఆ ఇంట్లో పెట్టాడు. ఆ ఇంట్లో వారిని ఎందుకు పెట్టాడంటే తన తోడి దాసులకు తన వారికి ఆహారం పెట్టడానికి ఆ దాసులను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఆ దాసులను ఏర్పాటు చేసి ఆ ఇంటిని కూర్చున్నటువంటి బాధ్యత అంతా ఆ దాసులకు అప్పగించి తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఇంటి యొక్క అధికారం అంతా ఎవరి చేతిలో ఉందంటే ఆ దాసుల చేతిలో ఉంది. ఆ ఇంటి యొక్క బాధ్యత అంతా ఎవరి చేతిలో ఉన్నది అనంటే కేవలము ఆ ఇంట్లో ఉన్నటువంటి దాసుల మీద ఉన్నది. నేను చెప్తున్నాను మరలా. మరొక తర్జుమాలు ఏమని రాయబడిందంటే ఆ ఇంటిలో అన్నం పెట్టుటకు తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపై ఉంచినటువంటి నిజమైన బానిస ఎవడు అని మరొక తర్జుమాలో రాయబడింది. ఇక్కడేమో మన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దాసుడు అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో ద స్లేవ్ ఆఫ్ ద సర్వెంట్ అని రాయబడింది. బానిస అయిన దాసుడు అని రాయబడింది. రెండు ఒక్కటే. కానీ అక్కడ బానిసైన దాసుడు అని రాయబడింది, ఇక్కడేమో దాసుడు అని రాయబడింది. ఇప్పుడు ఆ ఇంటి యొక్క బాధ్యత అంతా ఆ దాసునికి అప్పగించాడు. ఆ దాసుని చేతికి అప్పగించి యజమానుడు వెళ్ళిపోయాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ఇంటి యొక్క బాధ్యత అంతయు, ఆయన రాజ్యం యొక్క పని అంతయు, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అధికారాన్ని దేవుడు ఈ భూలోకంలో ఉన్న దాసులకు ఇవ్వడానికి ఇష్టపడి ఆయన మనకు ఆ బాధ్యతను అప్పగించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు దేవుడు నీకు నాకు ఒక బాధ్యత అప్పగించాడు. The God has given to some responsibility to us. దేవుడు నీకు నాకు ఒక బాధ్యతను అప్పగించి వెళ్ళాడు. ఆ బాధ్యత ఏంటంటే ఆ వచనములు రాయబడింది, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టడానికి, తన ఇంటి వారికి అన్నం పెట్టడానికి ఈ దాసులను అక్కడ ఉంచిపోయాడు ఆ యజమానుడు. అసలు ఈ ఇల్లు అంటే ఏంటి? ఆ ఇంట్లో ఉన్న దాసులు ఎవరు? ఆ ఇంట్లో అన్నం పెట్టడానికి నియమించబడినటువంటి ఈ వ్యక్తులు ఎవరు? అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే ప్రత్యేకంగా చెప్పాడు? ఈ ఉపమానమైనటువంటి ఒక లోతైనటువంటి మర్మం ఏంటి అని పరిశోధించి చూస్తుంటే ఆ మొదటి మాట చదవండి ఒకసారి అందరూ. అనగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి అని రాయబడిందండి. ఎవరు ఈ ఇల్లు? మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం
15వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియాలి. మొదట చాలండి. ఈ ఇల్లు అనంటే మొదట జీవము గల దేవుని సంఘము. ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరనంటే నీవు, నేను, మనము. ఇప్పుడు దేవుని ఇంటిలో అనగా ఈ దేవుని ఇంట్లో ఇది మొదట జీవము గల దేవుని సంఘమని, జీవము గల దేవుని మందిరమని వ్రాయబడింది. మరొక దగ్గర ఏమని వ్రాయబడింది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఇక మీదట పరజనులను ఉండక ఈ మాట నోట్ చేస్తున్నారు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై దేవుని ఇంటి వారై ఉన్నారు. we are the home in God. దేవుని ఇంటి వారమై ఉన్నాము. ఇప్పుడు ఆ ఇంట్లో నమ్మకమైన దాసులు ఎవరు అనంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎవరికి అన్నము ఆహారం పెట్టాలి అనంటే ఆ ఇల్లు ఏంటో నీకు మొదట అర్థం అవ్వాలి. ఆ ఇల్లు ఒక వైపున దేవుని సంఘం అని చెప్పబడింది, మరొక వైపున సాక్షాత్తు దేవుని ఇల్లు మనమై ఉన్నామని చెప్పబడింది. మూడవదిగా చూద్దాం ఆ ఇల్లు గురించి ఏమని చెప్పబడిందో అనగా మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి మీరును సజీవమైన రాళ్ల వలె నుండి, ఈ మాట నోట్ చేసుకోండి, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఆ ఇల్లు ఎవరు అంటే మూడవదిగా ఆత్మ సంబంధంగా కట్టబడే జీవితం. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరనంటే ఒకవైపునేమో జీవము గల దేవుని మందిరము, మరొక వైపునేమో మనమే దేవుని ఇల్లుగా చెప్పబడింది, మరొక వైపునేమో ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా కట్టబడ్డానికి ఆ ఇల్లు నీకు నాకు ఒక సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరో కాదు, నీవు నేనే. నీవు దేవుని ఇల్లు అయి ఉన్నావు, నువ్వు దేవుని గృహమై ఉన్నావు. అంతకంటే ఎక్కువగా దేవుని కొరకు సజీవమైన రాళ్ల వల్లే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డానికి దేవుడు ముఖ్యమైన మూలరాయి ఉండి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నిన్ను నన్ను ఆయన కట్టుతున్నాడు. కనుక ఈ రాత్రి మనం ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఉన్నాం. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఆత్మ సంబంధమైన మందిరాలు ఒకవైపునేమో దేవుని మందిరం అని చెప్పబడింది, మరొక వైపునేమో మనమే దేవుని ఇల్లు అని చెప్పబడింది, మరొక వైపునేమో సజీవమైన ఆత్మ సంబంధమైన రాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరము మనమే అని చెప్పబడింది. మరొక వైపున బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. తుద మట్టుకు స్థిరముగా మనము కాపాడిన ఎడల మనమే ఆయన ఇల్లు. తుద మట్టుకు స్థిరముగా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే, తుద మట్టుకు నీకు ఇవ్వబడిన రక్షణను కాపాడుకుంటే, తుద మట్టుకు నువ్వు కాపాడుకున్నటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటే, నీకు ఇవ్వబడినది ఏదైనాను ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు కొరకు అప్పగించబడింది ఏదైనా సరే, నువ్వు తుద మట్టుకు నమ్మకముగా ధైర్యముగా స్థిరముగా ఉంటే నీవు నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇల్లుగా ఉంటాము. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఆ ఇల్లంతట్లో మోషే ఏ రీతిగా అయితే నమ్మకంగా ఉన్నాడో అదే ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు నమ్మకస్తుడుగా ఉన్నానని రాయబడింది. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ ఇల్లు అనంటే మొదట మనమే. ఆ ఇల్లు అనంటే సాక్షాత్తు దేవుని సంఘమే. ఆ ఇల్లు అనంటే స్థిరముగా చేపట్టబడిన మన విశ్వాసమైన అర్థము. ఆ ఇల్లు అనంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడ్డమని అర్థం. ఇప్పుడు ఆ ఇంట్లో కొంతమంది దాసులు ఉన్నారు, అనగా విశ్వాసులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, రక్షించిన వారు ఉన్నారు, రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, నామకార్థమైన వ్యక్తులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు.
అనేక మంది ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఆ ఇల్లంతా కొంతవైపునేమో అవిశ్వాసుల చేత నింపబడింది, కొంతమంది మరొక వైపునేమో విశ్వాసుల జాబితాగా నింపబడింది, మరొక వైపునేమో లోకానుసారుల చేత నింపబడింది, మరొక వైపునేమో శరీరానుసారులుగా నింపబడింది, మరొక వైపునేమో ఆత్మానుసారులుగా నింపబడింది. ఇప్పుడు ఆ ఇల్లంతయు రకరకాల వ్యక్తుల చేత ఉన్నది. పరలోక సంబంధమైన వలలో ఏ రీతికైతే రకరకాల చేపలు ఆ వలలో పట్టబడినప్పుడు శ్రేష్టమైన ఏ రీతికైతే జాలరి యొక్క ఆ యొక్క జోలిలోకి వెళ్ళాయో, ఈ రాత్రి కూడా నా యేసయ్య నిన్ను నన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టడానికి, మళ్ళా చెప్తున్నాను, అన్నం పెట్టడానికి, నా తర్జుమాలో ఏమని రాయబడింది అక్కడ, అన్నము పెట్టుటకు అని రాయబడింది. ఆ ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టడానికి, తగిన వేళ. ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది, ద రైట్ టైం ద సర్వెంట్ ఇట్ విల్ బి సర్వ్ టు దెమ్. నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసి, నిజంగా దేవుని కోసం బ్రతకాలనుకున్నవాడు తగిన వేళ వారికి ఆహారం పెడతాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా, ఆహారం పెడతాడు. ఎందుకు ఆహారం పెడతాడంటే అవిశ్వాసులు ఆహారం కొరకు అలమటిస్తున్నారు, నిజమైన వాక్యం కోసం. విశ్వాసులు నిజమైన వాక్యం కోసం తప్పిస్తున్నారు. The mesmerism, not the Christianity. The mesmerism, not the integrity. Mesmerism, not the social of the medias. మెస్పరిజాలతో దేవుని వాక్యం చెప్పడం కాదు, మెస్పరిజాలతో క్రీస్తుని సంతోషపెట్టడం కాదు. ఈ రాత్రి ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడుగా వింటాడు. కొట్టడు చప్పట్లు గట్టిగా, చెవి కలిగిన వాడుగా వింటాడు. తగిన వేళ ఇప్పుడు ప్రజలకు ఆహారం పెట్టడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. తగిన వేళ ఆహారం పెట్టడానికి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆకలి తలబట్టిస్తున్నారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు స్వార్థ లేక నశించిపోతున్నారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు రక్షణ గురించి తెలుసుకోకుండా నశించిపోతున్నారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు యేసుని గురించి ఇంకా అర్థం కాకుండా నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు, నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. తగిన వేళ వారికి ఆహారం పెడతావని యజమానుడు నమ్మి నీకు నాకు ఈ పరిచర్య ఇచ్చాడు. ఇది కూడా కేవలము ఆయన దయాదాక్షిణ్యాన్ని బట్టి అనుగ్రహించబడింది. ఇది కూడా కేవలం ఆయన దయాదాక్షిణ్యాన్ని బట్టి, పదవులను బట్టి, ఖ్యాతిని బట్టి, ఘనతను బట్టి, కులాన్ని బట్టి, లేకుంటే స్థల బలాన్ని బట్టి, రాజకీయ బలాన్ని బట్టి, మత బలాన్ని బట్టి, కుల వ్యక్తులను బట్టి కాదు. ఈ పరిచర్య ఇవ్వబడింది కేవలము యేసయ్య కృపను బట్టి నీకు నాకు అనుగ్రహించబడింది. కొట్టండి చప్పట్ల గట్టిగా, నీకు నాకు అనుగ్రహించబడింది, నీకు నాకు అనుగ్రహించబడింది. ఈ రాత్రి తగిన వేళ వారికి ఆహారం పెట్టడానికి నిజమైన సేవకుడువేనా నీవు? తగిన వేళ ఆహారం పెట్టడానికి నిజమైన విశ్వాసమేనా నీవు? తగిన వేళ ఒకరు ఆహారం పెడతావని నమ్మి యజమానుడు నీకు కాస్త అన్నము చేతికి చెల్తే నువ్వు తింటావా? వారికి పెట్టకుండా వారిని పస్తులు చంపుతున్నావా? చీ! ఎలా ఉంది నా నీ భక్తి జీవితము? ఎలా ఉంది నీ నా విశ్వాస జీవితం? ఈ రాత్రి యజమానుడు నమ్మిక ఏంటో తెలుసా? నీవు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడతావని. అందుకే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. మనుషుడు కావాల్సిన రాత్రి రొట్టెలు కాదు, మనుషులకు కావాల్సిన రుచికరమైన ఆహారం కాదు, మనుషులకు కావాల్సింది నజరేయుడైన యేసును గూర్చిన మాటలు. కొట్టండి చప్పట్ల గట్టిగా, నజరేయుడైన యేసును గూర్చిన రక్షణ, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు గురించినటువంటి విమోచన, విడుదల కలిగినటువంటి పశ్చాత్తాప హృదయాలను గురించి బోధించే క్రీస్తు రక్షణ కావాలి. రక్షణ గురించి రాత్రి దేవుడు నిన్ను నమ్మి నీకు నాకు ఈ పరిచయనిచ్చి ఆహారం పెడతావని, తగిన వేళకు ఆహారం పెడతావని, తగిన వేళకు ఆకలితో చంపవని నమ్మి నీకు నాకు ఈ పరిచయం ఇచ్చాడు. ఆ బైబిల్ ఏమని రాయబడింది ఒకసారి మీరు తల వంచి ఒకసారి చదవండి. ఒకసారి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు అని రాయబడింది. చాలు. మొదట ఏమని నమ్మాడు ఆయన? నా ఈ దాసుడు నమ్మకమైన వాడు. ఓయ్ నిన్నే. ఆయనకున్న నమ్మకం ఏంటంటే ఆయన నమ్మాడు నిన్ను నన్ను. ఎంతగా నమ్మాడో చెప్పనా నీకు నేను ఒక మాట? ఎంతగా నమ్మాడో చెప్పనా? అహష్వేరోషేమో అంతఃపురంలో కూర్చొని ఉన్నాడు. అహష్వేరోషేమో అంతఃపురంలో కూర్చొని ఉన్నాడు.
రాణి అయినటువంటి ఎస్తేరును అలంకరించే పని షండుడైనటువంటి హేగేకి ఇవ్వబడింది. బాగా గమనించాలి. ఇప్పుడు ఎస్తేరును అలంకరించే పని ఎవరికి ఇవ్వబడిందంటే షండుడైనటువంటి హేగేకి ఇవ్వబడింది. ఇప్పుడు హేగే ఎక్కడున్నాడు అంటే ఒక గదిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ గదిలో హేగే పక్కన ఎస్తేరు రాణి నిలబడి ఉన్నది. ఇప్పుడు ఎస్తేరు రాణి అలంకరించే పని హేగేకి ఇవ్వబడింది. ఇప్పుడు అంతఃపురంలో కూర్చున్నటువంటి ఆహష్వేరోషు యొక్క మనసులో ఏముందంటే, నా సేవకుడైన హేగే మంచివాడు, నా సేవకుడైన హేగే నా ఎస్తేరును అపవిత్రం చేయడు, నా సేవకుడైన హేగే నా ఎస్తేరును అలంకరిస్తాడు, నా సేవకుడైన హేగే నా ఎస్తేరును అలంకరించి శుద్ధముగా పరిపూర్ణంగా పరిశుద్ధతగా తిరిగి మరలా నా పక్కన తీసుకొచ్చి కూర్చుండబెడతాడని నమ్మి అహష్వేరోషు హేగే చేతికి ఎస్తేరును అప్పగించినట్టే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను అప్పగించి కన్యకైన సంఘాన్ని నాకు చేతికిచ్చాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. నా చేతికిచ్చాడు. ఇప్పుడు ఆ నమ్మకం ఏంటి? నా దాసుడు హేగే లాంటి వాడు, నా దాసుడు సండుడు, నా దాసుడికి శరీరానుసారమైన కోరికలు లేవు, నా దాసుడికి భూ సంబంధమైన కోరికలు లేవు, నా దాసుడికి శరీర సంబంధమైనటువంటి వాంఛలు లేవు, నా దాసుడు చచ్చాడు, ఆత్మ సంబంధంగా జీవిస్తున్నాడు, శరీరం ఎప్పుడో చచ్చిందని ఆయన నమ్మాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్న వేయనిమ్ము. పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న నిన్ను వేయనిమ్ము. నిజంగా ఆయన నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేశావు, లేకుంటే నీ నమ్మకత్వాన్ని బట్టి నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావు, ఒక్కసారి ఆలోచించి చూడు. నా రెండు చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నాను, నా రెండు చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నాను. దేవుని నమ్మకం ఏంటంటే, నా కుమారుడు మంచిగా సేవ చేస్తాడు, నా కుమార్తె మంచిగా సేవ చేస్తుంది, నా బిడ్డ దేవుని కొరకు పనిచేస్తాడు, నా బిడ్డ దేవుని కొరకే ప్రయాసపడతాడు, నా బిడ్డ దేవుని రాజ్యాన్ని విస్తరింపచేస్తాడు, నా బిడ్డ దేవుని యొక్క ఆత్మలను నా కొరకు సంపాదిస్తాడని నమ్మి, కానీ భూలోకంలో నిన్ను ఎంచుకుంటే నువ్వు దేవుని నమ్మకాన్ని ఒమ్ము చేస్తావా? ఇశ్రాయేలులాగా కేవలము ఆ 33 వెండి నాణాల కోసం యేసు ప్రభు నమ్మినట్టు చాలా సార్లు వాక్యమైన దేవుని నమ్మేస్తున్నావు కదూ. చాలా సార్లు నీ ప్రార్థన జీవితాన్ని పతనం చేసుకుంటున్నావు, చాలా సార్లు నీ పరిశుద్ధతను పతనం చేసుకుంటున్నావు, చాలా సార్లు యేసుని ఎరిగి కూడా మరలా బాహాటంగా సిలువ వేస్తూ ఆయన ఎవరో తెలియనట్టుగా నటిస్తూ జీవిస్తున్నావు. నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం రాయబడింది, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. ఈ రాత్రి దేవుడు నీ గురించి నా గురించి చెప్పాలి. నా కుమారుడు నమ్మకమైన వాడు, నా కుమార్తె నమ్మకమైన వ్యక్తి. కష్టాలలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, శ్రమలో, బాధల్లో అన్నిట్లో నా కొరకు నమ్మకంగా సేవ చేస్తున్నాడని ఆ యజమానుడు నిన్ను చూసి మెచ్చుకున్నట్టు ఈ రోజు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలనేది దేవుని ఉద్దేశం. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని ఉద్దేశం నీవు నాకుండగా